వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా టాపిక్ వైజ్ మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో టాపిక్ సంబంధించి డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వీటిని దశాంశ భిన్నాలు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. మన యాప్లో 100 డేస్ ప్లాన్తో ఈ టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. డైలీ మీకు ఒక టెస్ట్ డైలీ 25 క్వశ్చన్స్తో మీకు డైలీ ఒక టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఈ టెస్ట్ మీకు ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. క్వశ్చన్స్ డైలీ 25 క్వశ్చన్స్తో టోటల్ 100 టెస్ట్ కలిపి 2500 మ్యాథ్స్ క్వశ్చన్స్తో వీటిని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్గా టీసీఎస్ మోడల్లో వీటిని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు దీనికోసం ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మీకు రవి అకాడమీ లింక్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. లేదు అంటే ప్లేస్టోర్కి వెళ్ళి రవి అకాడమీని సెర్చ్ చేసినట్లయితే మీకు అందులో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుండి మీరు కోర్స్ బై చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. కేవలం 199 రూపీస్కే ఈ కోర్సుని అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కోర్స్ని బై చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక డెసిమల్ ఫ్రాక్షన్కి సంబంధించి ఈ విధంగా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి కంప్లీట్గా 1 నుండి 2 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది కొన్ని షిఫ్ట్లో. కాబట్టి టాపిక్ వైజ్ కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటిని ఏమంటున్నాడంటే ఇచ్చిన డెసిమల్ ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని భిన్నాల రూపంలో రాయమంటున్నాడు. ఫ్రాక్షన్ రూపంలో దీని వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇలాంటి కేసెస్లో మనకి 0.16 బార్ అంటే 0.166666 ఈ విధంగా కంటిన్యూస్గా వస్తుంది. దీన్ని మనకి ఫ్రాక్షన్ ఫామ్లో రాయమంటున్నాడు. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని నెంబర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. చేసిన తర్వాత టోటల్ నెంబర్ తీసుకోండి. ఈ పాయింట్ రిమూవ్ చేసేసి ఏ నెంబర్ని యాస్టిజ్గా తీసుకోండి 16. ఇక్కడ ఏదైతే బార్ లేని నెంబర్ ఏదైతే ఉందో దాన్ని టోటల్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని నైన్స్ వేసుకోండి డినామినేటర్లో. నెక్స్ట్ పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి 6కు బార్ ఉంది కాబట్టి ఒక 9 వచ్చింది. పాయింట్ తర్వాత మనకి రైట్ సైడ్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఏంటి, బార్ లేకుండా ఉన్న ప్లేసెస్ ఎంత, ఇక్కడ వచ్చేసి 1 ఉంది కాబట్టి 10 పెట్టుకున్నా ప్లస్. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా 15 టోటల్ నెంబర్ రాస్తున్నా. ఈ బార్ లేని నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా బార్ ఎన్ని నెంబర్స్కి ఉంటే అన్ని నెంబర్స్ నెంబర్స్ మీన్స్ డిజిట్ అన్ని డిజిట్స్ అన్ని 9s పెట్టండి. నెక్స్ట్ ఈ బార్ లేని డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టండి. ఒక 0 ఉంది కాబట్టి ఒకటి. సేమ్ నెక్స్ట్ 13 - 1/90 అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎల్సిఎం వచ్చేసి 90 అవుతుంది. నెక్స్ట్ 15 + 14 - 13 దట్ ఈస్ ఈక్వల్స్ టు 13 - 1 12ను సబ్ట్రాక్ట్ చేయండి. 15 + 14 ఈజ్ ఈక్వల్ టు 29. 29 - 12 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 17 వస్తుంది. 17/90 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ సిమిలర్గానే ఉన్న టోటల్ నెంబర్ రాయండి. టోటల్ నెంబర్ రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 467 యాస్టిజ్గా రాసా. ఏవైతే నెంబర్ బార్ లేని నెంబర్స్ని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 946 బై బార్ ఎన్ని నెంబర్స్కి ఉంది, ఒకే నెంబర్కి ఉంది కాబట్టి 19 వస్తుంది. నెక్స్ట్ ఎన్ని డిజిట్స్ బార్ లేకుండా ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros రాస్తున్నాం. సేమ్ అలానే ప్లస్ మైనస్ 2467 మైనస్ ఇక్కడ వచ్చేసి మనకి 246/900. నెక్స్ట్ ప్లస్ 4467 మైనస్ 446/900. టోటల్ ఎల్సిఎం వచ్చేసి మనకి 900 వస్తుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 9467 - 946 చేస్తే 8521 వస్తుంది. మైనస్ ఇక్కడ 2467 - 246 చేస్తే 2221 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 4467 - 446 చేస్తే మనకి
4221 వస్తుంది, 4021. ఈ యాడ్ చేయండి, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్గా 12,000 2000 అంటే ఇండైరెక్ట్గా ఎంత వస్తుంది మనకి 10,231/900 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఎలాంటి లాంగెస్ట్ మెథడ్ అవసరం లేదు. ఈ విధంగా సింపుల్గా చేయండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్రెస్ ఇన్ ద P/Q ఫామ్ అంటాడు, లేదంటే వాల్యూ అంటాడు. P/Q ఫామ్ అంటే మనకి అకరణీయ సంఖ్యా రూపంలో రాయడం. సేమ్ ఇక్కడ టోటల్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ 424 మైనస్ బార్ లేని నెంబర్ ఎంత మనకి 4 బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 99. నెక్స్ట్ ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి ఏం చేస్తున్నా 0 పాయింట్ తర్వాత రైట్ సైడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 420/990. ఈ 0కి 0 కట్ చేయండి. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3తో క్యాన్సిల్ చేస్తే మనకి 314 333 అంటే మనకేమవుతుంది 14/33 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఏమంటున్నాడు 0.372 బార్ x/y అయితే ఇక్కడ x, y ఆర్ కో ప్రైమ్ అయితే x ప్లస్ వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. x ప్లస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన నెంబర్ యాస్ట్గా తీసుకోండి 372. ఈ పాయింట్ రిమూవ్ చేసేసి 372. ఇక్కడ పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి మైనస్. నెక్స్ట్ ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, 2 నెంబర్స్కి బార్ ఉంది, 2 9s రాస్తున్నా. నెక్స్ట్ పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్ ఒకటి ఉంది కాబట్టి 0 రాస్తున్నా. ఇక్కడ దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. దీని వాల్యూ ఎంత మనకి x/y వాల్యూ, లాస్ట్కి ఫైనల్గా xy అనుకోవాలి. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి 369/990 వస్తుంది. 4 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11తో క్యాన్సిల్ చేయండి. 11 41 నెక్స్ట్ 9తో క్యాన్సిల్ చేయండి, లేదంటే 9తో వేస్తే 9 41 నెక్స్ట్ వచ్చేసి మనకి 11 9 110 అంటే ఎంత అవుతుంది టోటల్ 141/110 అవుతుంది. రెండింటిని యాడ్ చేయండి. x ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 151 వస్తుంది. 41 ప్లస్ 110 ఇస్ ఈక్వల్ టు 151. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 2.666 అంటున్నాడు. అంటే 2.6 బార్ ప్లస్ 2.7 బార్. సేమ్ నెంబర్ ఏమవుతుంది 26 మైనస్ 2/9 ఒక నెంబర్కి ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్లస్ 27 మైనస్ 2/9 టోటల్ ఎల్సిఎం వచ్చేసి 9 వస్తుంది. ఇక్కడ 24 ప్లస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 49/9 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి 124 మైనస్ ఇక్కడ బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, పాయింట్కి అటు సైడ్ ఉంది కాబట్టి 1 రాస్తాం. నెక్స్ట్ బై బార్ ఉన్న నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి 99 రాస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 124 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 123/99. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేయండి. 3 33 3 4 3 1 41/33 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 13241 యాస్టిస్గా రాసిన. నెక్స్ట్ మైనస్ ఇక్కడ బార్ లేని నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి 13. ఇక్కడ టోటల్ బార్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 9, 3 9s ఉన్నాయి. బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 2 అయితే ఉన్నాయి. ఇక్కడ 0 0 2 zeros రాసా. దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఒకసారి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇక్కడ 13,241లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 13,228/99900 వస్తుంది. ఒకసారి 4 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే మనకి 24975. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 3307 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే మనకి 0.2345 బార్ ఇచ్చాడు. సేమ్ 2345 నెక్స్ట్ మైనస్ ఇక్కడ బార్ లేని నెంబర్స్ 23 బై ఇక్కడ ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, ఎన్ని డిజిట్స్కి మనకి 2 నెంబర్స్కి ఉంది 2.
నెక్స్ట్ నెంబర్స్ లేనివి 2 zeros. దట్ ఈస్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 3222 బై 9900 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 4తో క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 550 నెక్స్ట్ 129 వస్తుంది. 129 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏమంటున్నాడు, ఆరం కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు, డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే మనకి 550 మైనస్ 129 చేయండి. 129 చేస్తే మనకి 421 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీటికి భిన్న రూపం సరైంది రాయమని చెప్పేసి అంటున్నాడు. సేమ్ 846 మైనస్ 8/99 అయితే అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి, 838/99 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియో కనుక మీకు ఖచ్చితంగా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేసి అన్ని షేర్స్ చేస్తే మీకు అన్ని టాపిక్ వైజు మీకైతే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు టాపిక్ వైజ్ ఈ విధంగా డిస్కస్ అయితే చేస్తాం. కాబట్టి తప్పకుండా మీరు సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4, 5, 6, 7 ఇక్కడ మైనస్ నెంబర్స్ ఇక్కడ వచ్చేసి మనకి 4, 5 బై బార్ ఉన్న నెంబర్స్ 2 నెక్స్ట్ డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అదేమవుతుంది మనకి 0, ఒక నెంబర్ ఉంది కాబట్టి. దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 4522 బై 990 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకి 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2661/495 వస్తుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి 495 వస్తుంది. ఇక్కడ వచ్చేసి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి మనకి ఈ విధంగా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి. చిన్న స్మాల్ కరెక్షన్, ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి 495. ఇక్కడ దీన్ని 4 టైమ్స్ వెళ్తుంది. 4 టైమ్స్ 495 రిమైనింగ్ వచ్చేసి మనకి 281 వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాస్తే, మిశ్రమ భిన్నంలోకి రాస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్లో అడుగుతున్నాడు, అది మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి ఏమవుతుంది 4 ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి ఇక్కడ 4 టైమ్స్ వెళ్తుంది. 495 వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 4 × 495 ఈజ్ ఈక్వల్ టు 980 అవుతుంది. 980 యొక్క డిఫరెన్స్ వచ్చేసి 281 వస్తుంది. ఇక్కడ 281/495 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 0.27 అంటే 27 మైనస్ 2 బై 90 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 25/90 5 5 518 వస్తుంది. ఇక్కడ 5/18 అనేది కావాల్సిన ఆన్సర్. ఇది మనకి టాపిక్ వైజు మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో జరిగిన అంటే లాస్ట్ గ్రూప్ డిలో జరిగిన క్వశ్చన్స్ ఈ విధంగానైతే అడుగుతున్నాడు. డెసిమల్ ఫ్రాక్షన్స్ సంబంధించి దశాంశ భిన్నాలకు సంబంధించి అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా మీకు టాపిక్ వైజ్ కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథం అంత పుష్ చేయడం జరుగుతుంది. మీతో పాటు 10 మంది చూస్తారు, అదేవిధంగా మాకు సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. నెక్స్ట్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఏదైతే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.